ప్రజా టీవీకి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాలలో సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో ట్రాక్టర్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన మంత్రి ఫారూక్. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. బడగనపల్లిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చిన అర్జీలను స్వీకరించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల జిల్లా గోస్పాడు వేణుగోపాలస్వామి ఆలయంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు. ఆలగడ్డలో శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల జిల్లాలో శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాలలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఎన్ఎండి ఫారూక్. నంద్యాల పట్టణంలోని బాల అకాడమీ రవీంద్ర హై స్కూల్లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. నంద్యాల పట్టణంలోని సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో టీడీపీ జిల్లా కార్యదర్శి ఫిరోజ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మంత్రి ఎన్ఎండి ఫారూక్ జెండా ఊపి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో కూటమి సంబరాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు వారి ఖాతాలో 7,000 జమ అయిన సందర్భంగా నంద్యాల పట్టణంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, టీడీపీ జిల్లా కార్యదర్శి ఫిరోజ్ ఆధ్వర్యంలో రైతులతో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. టెక్కే మార్కెట్ యార్డులో మంత్రి ఫారూక్ ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించగా పట్టణంలోని ప్రధాన వీధులలో మున్సిపల్ కార్యాలయం వరకు వందలాది ట్రాక్టర్లలో రైతులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంత్రి ఫారూక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ 6 పథకం సూపర్ హిట్ అయిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేనప్పటికీ సమర్థుడైన ముఖ్యమంత్రి మనకు ఉండటంతో ఓ వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి జరుగుతోందన్నారు. ఏడాది లోపే దీపం క్రింద ఉచిత గ్యాస్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, శ్రీశక్తి పథకం లాంటి అన్ని పథకాలను 90% మేర అందించామన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి, పోలవరం అటకెక్కించగా వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి రథసారథి ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందన్నారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వేడుకలలో పాల్గొని గోపాలకృష్ణుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణుడు ధర్మానికి అండగా నిలిచి సమాజానికి న్యాయం చేశాడని, శ్రీకృష్ణుడి గీతా సూత్రాలు యుగ యుగాల పాటు మనకు మార్గదర్శకాలుగా నిలుస్తాయన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా అదే మార్గాన్ని అనుసరిస్తోందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో సుపరిపాలన అందిస్తున్నామని, 40 రోజుల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ద్వారా కోట్లాది ప్రజల ఇళ్లను సందర్శించి వారి అభిప్రాయాలను సేకరించామని పేర్కొన్నారు. ప్రజల్లో చంద్రబాబు గారి పాలనపై అపార విశ్వాసం నెలకొందని ఆయన వివరించారు. సూపర్ 6 హామీలలో 90% అమలు చేయడం ద్వారా ప్రభుత్వ నిబద్ధతను చూపించామన్నారు. ముఖ్యంగా
మహిళల కోసం ప్రారంభించిన శ్రీశక్తి ఉచిత బస్సు సేవ లక్షలాది కుటుంబాలకు ఊరటనిస్తోందన్నారు. ఇది మహిళల గౌరవానికి, భద్రతకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని పల్లా స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో అణచివేత, అరాచకాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు రాష్ట్రంలో స్వేచ్ఛ వాతావరణం నెలకొని సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు, నేతలు పరుచూరి కృష్ణ, పార్టీ ప్రధాన కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. చిన్నారులకు మిఠాయిలు, పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వినతులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు రాష్ట్ర రోడ్లు మరియు భవనాల, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బనగానపల్లె మంత్రి క్యాంపు కార్యాలయంలో వివిధ వర్గాల ప్రజల నుంచి వచ్చిన పలు విజ్ఞప్తులను మంత్రి స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాధితుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. న్యాయబద్ధంగా ఉన్న సమస్యల విషయంలో సంబంధిత అధికారులతో అక్కడికక్కడే ఫోన్లో మాట్లాడి పరిష్కరించడం జరిగింది. ఈ అర్జీల స్వీకరణ కార్యక్రమంలో ఆయా సమస్యలపై మంత్రి స్పందించిన తీరుతో బాధితుల నుంచి ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అర్జీల స్వీకరణ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. శ్రీకృష్ణాష్టమి సందర్భముగా నంద్యాల జిల్లా గోసుపాడులోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. సందర్భంగా వేణుగోపాలస్వామి ఆలయాన్ని పూలతో మరియు విద్యుత్ దీపాలంకరణతో అలంకరించారు. ఉదయం నుండి అభిషేకం, పూజా కార్యక్రమాలు జరిగాయి. అర్చకులు లక్ష్మీనారాయణ వేణుగోపాలస్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ముక్కమల్ల వేణుగోపాల్ రెడ్డి, న్యాయవాది వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి ఇంటి దగ్గర సాయంకాలం 7:30 గ్రామస్తులందరికీ అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు, భజన బృందాలు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రారంభించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని బస్టాండ్ నుండి కర్నూలుకు వెళ్లే బస్సు సర్వీసులో మహిళా సోదరిమణులతో కలిసి బస్సులో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రయాణించారు. ఈ సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ ఫేర్ టికెట్ను అందించి ఉచిత బస్సు ప్రయాణంను ఆమె ప్రారంభించారు. ఈ బస్సు ప్రయాణంలో ఆయా మహిళల ఆర్థిక పరిస్థితులు, సాధక బాధకాలు, శ్రీశక్తి పథకం మహిళలకు ఎంత మేరకు ఉపయోగకరమనే విషయాలు అఖిలప్రియ మహిళలను అడిగి ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ పాలన, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై బస్సులో మహిళా ప్రయాణికుల అభిప్రాయాలు ఎమ్మెల్యే ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అంటూ తమ అభిప్రాయాలను మహిళా సోదరీమణులు అఖిలప్రియతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పెన్షన్ 3 నుండి 4,000కు పెంచడం, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు విజయవంతంగా అమలు చేశామన్నారు. తాజాగా నేడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం సంతోషకరమన్నారు. తొలుత ఉచిత బస్సు ప్రయాణం జిల్లా వరకే పరిమితం చేయాలని ఆలోచించినప్పటికీ మహిళలకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చాలనే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించిందన్నారు. ఈ పథకంలో భాగంగా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ 5 రకాల బస్సుల్లో ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఐడి కార్డుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చన్నారు. ఈ పథకం వల్ల మహిళలకు 1,500 నుండి 3,000 వరకు నెలకు ఆదా అయ్యే పరిస్థితి ఉందన్నారు. నేడు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ సూపర్ 6లో ఇచ్చిన హామీల అమలులో భాగంగా కూటమి ప్రభుత్వం శ్రీశక్తి పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో అదనపు బస్సులు అవసరం ఉంటుందని భావించి కొత్త బస్సులకు ప్రభుత్వం ఇప్పటికే ఆర్డర్ ఇవ్వడం జరిగిందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల చిరు వ్యాపారులకు, ఉద్యోగులకు, దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థినులకు ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెసులుబాటు కల్పిస్తోందన్నారు. ఎప్పుడు కావాలి అప్పుడు పండుగలు వచ్చినా ఏమొచ్చినా గుర్తు అందరి తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంటే మహిళలకి ఏమి కావాలి, మహిళలు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు, మహిళల ఆలోచన విధానము ఎలా ఉంది, వాళ్ళు ఏ విధంగా మనం ప్రోత్సహించాలా, ఆదుకోవాలా అనే ఆలోచన ఎల్లప్పుడూ చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూనే ఉంటారు. అందుకే మీ పొదుపు సంఘాలు వచ్చినాయి. పొదుపు సంఘాలు పెట్టిందారమ్మా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా మహిళలు వంట చేసేటప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగిపోతున్నాయని చెప్పి మరి ఉచిత గ్యాస్ సిలిండర్లు మనకి సంవత్సరానికి 3 ఇచ్చేవారమ్మా చంద్రబాబు నాయుడు. తల్లి పిల్లలని
స్కూల్ పంపించాలా, అది ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఎంత మంది ఉంటే అంతమందికి తల్లికి వందనము పేరు మీద మహిళల తల్లుల మనసును అర్థం చేసుకునేవారమ్మా చంద్రబాబు నాయుడు. మరి ఉచిత బస్సు ప్రయాణం పెట్టి మహిళలు మీకు కూడా వస్తాయి తొందరగా కూడా జెంట్స్ కూడా వాళ్ళు కూడా మగవాళ్ళు కూడా మాకెప్పుడు అడుగుతున్నారు. భర్త చనిపోయిన వాళ్ళకి పెన్షన్ వస్తుంది కానీ భార్య చనిపోయిన వాళ్ళకి పెన్షన్ రాదని మగవాళ్ళు అక్కడక్కడ నాకు చెప్పడం జరిగింది. మీ కష్టాలు మీవి, మా కష్టాలు మావి. కానీ నడిపించే విషయంలో మనమందరూ కూడా బాధ్యత తీసుకొని బాధ్యత ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఈ రోజు 2 బస్సులు మనము ఆలగడ్డ నుంచి నంద్యాలకు ఒక సర్వీసు, కర్నూలుకి ఒక సర్వీసు, ఆలగడ్డ నుంచి నంద్యాలకి, ఆలగడ్డ నుంచి కర్నూలుకి 2 సర్వీసులు ఉచిత బస్సులు మనం ఈ రోజు మొదలు పెడుతున్నాము. చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఉచిత టికెట్లు ఆల్రెడీ ఇవ్వడము, ఆయన ఒక బస్సు టికెట్ ఇచ్చేస్తారంటే ఇంకా మనం టికెట్ తీసుకుంటూ పోవచ్చు. మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి ఆడవాళ్ళు ఏంటంటే, మీరు ఈ ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు మాత్రము మీరు రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, లేకపోతే కార్డు కానీ, మీ అడ్రస్ అంటే మీరు ఎక్కడ ఉంటున్నారో మీ ఇంటి అడ్రస్ ఉండేది ఏదైనా సరే మీరు దాన్ని పట్టుకొని బస్సు ఎక్కచ్చు. మీరు కావాల్సిన దగ్గరికి ప్రయాణం జాగ్రత్తగా వెళ్ళి రావాల్సింది చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి కార్యక్రమం పెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏం పేరు నీ పేరు? నాగేశ్వరి. ఓకే, ఇది దేనికి చేస్తున్నాం తెలుసా? ఫ్రీ బస్సు. ఓకే, చంద్రబాబు నాయుడుకి తాతకి ఏం చెప్పాలా? థ్యాంక్ యూ చెప్పాలా? ఓకే, మీరు అందరికీ టికెట్ పురుషోత్తం ఎక్కచ్చులే లేడీస్ అందరికీ ఓకే 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 సూపర్. 2 రూపాయలు ఆదాయం కూడా ఏను అందరికీ నమస్కారాలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహిళలందరి కోసము ఉచిత బస్సు ప్రయాణము కార్యక్రమము ఈరోజు మొదలు పెట్టడం అనేది మహిళలందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చాలా మంది మహిళలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా
చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది సాధ్యం కాదు, జరగదు, ఇది కాదు అని చెప్పి చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ రోజు సాధ్యం అవ్వగలుగుతుంది, ఇది చేయగలుగుతాము అని మళ్ళీ మరొకసారి చంద్రబాబు నాయుడు గారు నిరూపించడం అనేది కూడా నిజంగా మా అందరూ కూడా చాలా గర్వంగా ఉంది. అంతేకాకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. కానీ అయినా కూడా విమర్శలు తప్పట్లేదు. ఎందుకు అంటే ఈరోజు వైసీపీ నాయకులు ఇవన్నీ చూసి ఓడ్చుకోలేకపోతున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవన్నీ చేస్తే రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు నాయకుడు కాదు, దేవుడు అవుతాడని వాళ్ళకు కూడా తెలుసు. ఈ రోజు తల్లికి వందనం ఇస్తున్నారు, బస్సు ప్రయాణం ఉచితంగా చేస్తామని అది చేస్తున్నారు, మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు, అది కూడా ఇచ్చేస్తున్నారు, పెన్షన్ పెంచుతామన్నారు, పెంచినారు, టైంకి పంచుతున్నారు, డిఎస్సీ మీద సంతకాలు ఇట్లా చెప్పినవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు పరిశ్రమలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా రాష్ట్రం ముందుకెళ్లే క్రమంలో వీళ్ళు వైసీపీ నాయకులు ఓర్చుకోక ఈరోజు వాళ్ళు చేసిన పాపాలు ఏ విధంగా చుట్టుకుంటున్నాయంటే, పులివెందల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసినామంటే ఈ రోజు వాళ్ళ పాపాలు వాళ్ళు చుట్టుకుంటున్నాయి. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా వాళ్ళ మీద నమ్మకం కలగట్లేదు. ఏ ఒక్కరు కూడా వాళ్ళు వస్తే రాష్ట్రాలు బాగుపడతాయి, మన జీవితాలు బాగుపడతాయన్న నమ్మకం ఈరోజు ప్రజలకి వాళ్ళ మీద లేదు. అందుకే ప్రతిపక్ష హోదా మామూలుగా ఎట్లాంటి వాళ్ళకి ఇస్తారు, ఈ టైం పైన ముఖ్యమంత్రిగా ఎవరన్నా కూర్చోబెట్టినా కూడా ప్రతిపక్ష హోదాలో కూడా కొంతమంది ఉండాలా, మన కోసం కొట్లాడేటప్పుడు మనకి ఏదైనా సమస్య వస్తే కొట్లాడడానికి ఒక వ్యక్తి ఉండాలని చెప్పి ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తారు. కానీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన కూర్చుని పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైసీపీ పార్టీ. ఇంత హీనంగా వాళ్ళు దిగజారిన కారణం వాళ్ళు చేసిన కార్యక్రమాలు, పనులు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నాకు తెలిసి ఇంతవరకు ఏ నాయకుడు కూడా మాట్లాడుండదు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి గురించి ఇదే నీ లాస్ట్ ఎన్నిక, నువ్వు ఉంటావో లేదో అనే పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. నిజంగా అంటే ఆయన వయసుకి, చంద్రబాబు నాయుడు గారికి వయసుకి మీరు మర్యాద ఇవ్వలేదు. ఆయనకి వయసుకి మర్యాద ఇవ్వకుండా చేయని తప్పుగా ఆయన జైలుకు పోయినాడు కాబట్టే ఈ రోజు మీరు ఎటు కాకుండా మీరు ఇళ్లలో కూర్చోవలసిన పరిస్థితి. మీరు బయటికి వస్తే మీ డ్రామాలు, మీ పబ్లిసిటీ పిచ్చికి చాలా మంది బలవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్నికలే కాదు, వచ్చే 100 సంవత్సరాలలో కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండానే ఎగరేస్తారు ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి మహిళలందరి తరపు నుంచి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నంద్యాల జిల్లాలో శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంను జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాతో కలిసి రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. నంద్యాల పట్టణంలోని బస్టాండ్ నుండి బనగానపల్లెకు వెళ్లే బస్సు సర్వీసులో జిల్లా కలెక్టర్, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి మహిళా సోదరిమణులతో కలిసి బస్సులో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రయాణించారు. ఈ సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ ఫేర్ టికెట్ అందించి ఉచిత బస్సు ప్రయాణంను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. ఈ బస్సు ప్రయాణంలో ఆయా మహిళల ఆర్థిక పరిస్థితులు, సాధక బాధకాలు, శ్రీశక్తి పథకం మహిళలకు ఎంత మేరకు ఉపయోగకరమనే విషయాలు మంత్రి మహిళలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ పాలన, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై బస్సులో మహిళా ప్రయాణికుల అభిప్రాయాలు మంత్రి ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అంటూ తమ అభిప్రాయాలను మహిళా సోదరిమణులు మంత్రితో పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పింఛన్ 3 నుండి 4,000 రూపాయలకు పెంచడం, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు విజయవంతంగా అమలు చేశామన్నారు. తాజాగా నేడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం సంతోషకరమన్నారు. తొలుత ఉచిత బస్సు ప్రయాణం జిల్లా వరకే పరిమితం చేయాలని ఆలోచించినప్పటికీ మహిళలకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చాలనే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించామన్నారు. ఈ పథకంలో భాగంగా పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ 5 రకాల బస్సుల్లో ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఐడి కార్డుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుండైనా ఎక్కడికైనా మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చన్నారు. ఈ పథకం వల్ల మహిళలకు 1,500 నుంచి 3,000 రూపాయల వరకు నెలకు ఆదా అయ్యే పరిస్థితి ఉందన్నారు. నేడు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ సూపర్ 6లో ఇచ్చిన హామీల అమలులో భాగంగా కూటమి ప్రభుత్వం శ్రీశక్తి పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో అదనపు బస్సుల అవసరం ఉంటుందని భావించి కొత్త బస్సులకు ప్రభుత్వం ఇప్పటికే ఆర్డర్ ఇవ్వడం జరిగిందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల చిరు వ్యాపారులకు, ఉద్యోగులకు, దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థినులకు ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెసులుబాటు కల్పిస్తోందన్నారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నంద్యాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పద్మావతి నగర్లో ఉన్న శ్రీకృష్ణ దేవాలయం నందు శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి వారు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదవ సంఘం ప్రతినిధులు, నాయకులు శ్రీకృష్ణ దేవాలయం నుంచి ఉట్టి ఊరేగింపు ప్రారంభించారు. అందంగా అలంకరించిన ట్రాక్టర్పై శ్రీకృష్ణ భగవానుడి ప్రతిమను ఉంచి పట్టణ ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. యువత, పిల్లలు భజనలు, కోలాటాలు, నృత్యాలతో సందడి చేశారని, చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణలో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. జ్ఞానం, మోక్షం, బ్రహ్మం, ఆధ్యాత్మికం గురించి అద్భుతంగా చెప్పిన భగవాన్ శ్రీకృష్ణుని గీతా బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకాలని పేర్కొన్నారు. మానవుడు తన జీవితంలో ఎదుర్కొనే ప్రతి సంఘటనకు భగవద్గీత ద్వారా ధర్మ మార్గం చూపించిన శ్రీకృష్ణుడి మార్గం సమాజానికి, సర్వ మానవ సంక్షేమానికి ఎంతగానో తోడ్పడతాయన్నారు. శ్రీకృష్ణుని దివ్యమైన ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, సిరి సంపదలతో ఆనందంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వాకా శివశంకర్ యాదవ్, వాకా వరప్రసాద్ యాదవ్, విజయ గౌరి యాదవ్, పృథ్వీరాజ్ యాదవ్, చంద్రుడు, పార్థసారథి, మెట్ల శ్రీనివాసరావు, హరి, ఓబలేషు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని బాల అకాడమీ రవీంద్ర హైస్కూల్ నందు శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని విద్యార్థుల చేత శ్రీకృష్ణ వేషధారణ వేయించి ద్వారకను తలపించేలా పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో పాఠశాల కరస్పాండెంట్ రవీంద్రనాథ్ మరియు ప్రిన్సిపల్ మాధవీలత, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మరియు మాధవీలత మాట్లాడుతూ శ్రీ శోభాకృత సంవత్సర దక్షిణాయన శ్రావణ బహుళాష్టమి కృత్రిమ నక్షత్రం 4వ పాదం బుధవారం నాడు అర్ధరాత్రి యదువంశంలో దేవకి వసుదేవుల పుత్రునిగా శ్రీకృష్ణుడు జన్మించాడని, బాలకృష్ణుడు దినదిన ప్రవర్త మానమగుచు తన లీలా వినోదులచే బాల్యం నుండి అడుగడుగున భక్తులకు జ్ఞానోపదేశం చేస్తూ వచ్చినాడన్నారు. ఈ బాలకృష్ణుడు ఇంటింట తన స్నేహితులతో వెన్న ముద్దలు దొంగలిస్తూ వెన్న దొంగగా ముద్ర వేసుకున్నాడని, అలా వెన్న ముద్దల దొంగతనంలో కూడా మానవులకు అందని దేవ రహస్యం ఉందని వెన్న జ్ఞానానికి సంకేతంగా చెబుతారన్నారు. పెరుగును మందించగా కానీ వెన్న లభ్యం కాదు కదా. అట్టి తెల్లని వెన్నను తాను తింటూ ఆ అజ్ఞానం అనే నల్లటి కుండను బద్దల కొట్టి మానవులలో జ్ఞాన జ్యోతిని వెలిగించడమే కృష్ణ సందేశంగా భావించాలి అని చెప్పారు. అలాగే చిన్నారి చేష్టలలో మరో సందేశాన్ని వివరిస్తూ గోపికలు కుండలలో ఇండ్లకు నీళ్లను యమునా నదిలో నుండి తీసుకుని వెళుతూ ఉంటే రాళ్ళని విసిరి చిల్లు పెట్టేవాడని, అలా ఆ కుండ మానవ శరీరము అనుకుంటే ఆ కుండలోని నీరు అహంకారమని, ఆ అహంకారం కారిపోతేనే గాని జీవికి ముక్తి లభించదని ఇలా వారి లీలల్లోని ఆంతర్యాన్ని గుర్తు చేసుకున్నారు. చిన్నతనం నుండి అనేక మంది రాక్షసులను సంహరిస్తూ దుష్ట శిక్ష రక్షణ కావిస్తూ కుర పాండవ సమాగ్రంలో అర్జునునకు రథసారథి అయ్యి అర్జునిలో ఏర్పడిన అజ్ఞాన అంధకారాన్ని తొలగించుటకు విశ్వరూపాన్ని చూపించి గీతను బోధించి తద్వారా మానవాళికి జ్ఞానామృతాన్ని ప్రసాదించాడన్నారు. కృష్ణతత్వాన్ని కొనియాడి చొప్పుటకు 1000 తలలు కలిగిన ఆదిశేషులకే సాధ్యం కాదని విద్యార్థులకు వివరించారు. ఇంతటి గొప్ప కృష్ణ భగవానుని జ్ఞాన బోధతో మానవుడు తనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలని, అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టుకోవాలని విద్యార్థులకు సూచించారు. చిన్నారులు కృష్ణుడు, బాలరాముడు మరియు గోపికల వేషధారణలతో అందరినీ అబ్బురపరిచారు. ఈరోజు బాల అకాడమీలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటూ ఉన్నాము. యావత్ భారతదేశం అంతా కూడా కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటూ ఉన్నాయి. మనందరికీ తెలుసు కృష్ణుడు ఈ జగద్గురువు అని. మనకు భగవద్గీతనిచ్చి మన లైఫ్ స్టైల్ని ఆయన కొన్ని యుగాల ముందే డిసైడ్ చేశాడు. ఈరోజు ప్రతి కార్పొరేట్ ఆఫీసు కూడా కృష్ణుడు చెప్పిన విధానాన్ని పాటిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రయత్నం చెయ్యి, రిజల్ట్స్ని ఆశించకు, ఫలితాన్ని ఆశించకు అన్నది ఈ రోజుల్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ఈరోజు ఉన్న లైఫ్ స్టైల్కి, స్ట్రెస్కి, యాంగ్జైటీకి కృష్ణుడు మంచి సమాధానం ఇచ్చాడు. కృష్ణుడు మంచి స్నేహితుడు, మంచి కొడుకు, తర్వాత మంచి భర్త, మంచి స్నేహితుడు, అలాగే ఆపదలో ఉన్నవారిని ఆదుకునేవాడు. సో ఈ కృష్ణ తత్వం, ధర్మాన్ని పట్టుకో, ఎన్ని ఆటలైనా అధర్మంతో ఆడు, కానీ ధర్మంతో ఆట ఆడటానికి కుదరదు అని కురుక్షేత్రం ద్వారా నిరూపించాడు. తను ఒక్క విషయాన్ని చెప్పాడు, భగవంతుడు అయినప్పటికీ తాను ఏమీ చెయ్యడు, కానీ జగన్నాటకం ఆడిస్తూ ఉంటాడు. ఆ జగన్నాటకంలో మనం అందరం పాత్రధారులము, ఆయన సూత్రధారి అన్న విషయాన్ని మనం
నేటి తరం గమనిస్తే ఈ స్ట్రెస్ యాంగ్జైటీ నుంచి మనం బయటపడవచ్చు. ఇప్పుడున్న పిల్లలకి ఇప్పుడున్న సిలబస్ చాలా పెద్ద స్ట్రెస్, ఆడుకోవడానికి టైం దొరకటం లేదు. అలాగే ముఖ్యంగా చిన్నారులు పాత విషయాలను తెలుసుకుంటే, కథల రూపంలో తెలుసుకుంటే మంచిది అని మా స్కూల్లో మోరల్ స్టోరీస్ ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ ఉన్నాము. అలాగే అందులో ఒక భాగంగానే ఈ కృష్ణాష్టమి వేడుకలు చిన్నారులు అందరూ కూడా ఈరోజు వేషధారణలో వచ్చారు. కృష్ణుడు, యశోద, గోపికలు, వాటి గురించి స్టోరీస్ తెలుసుకున్నప్పుడు వాళ్ళకు ఫ్యూచర్లో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈరోజు చాలా ఆనందంగా ఉంది మా స్కూల్లోకి ఇంతమంది కృష్ణులు, గోపికలు వచ్చినందుకు. అందరికీ మరొకసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో ట్రాక్టర్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన మంత్రి ఫారూక్. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. బనగానపల్లిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చిన అర్జీలను స్వీకరించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల జిల్లా గోస్పాడు వేణుగోపాలస్వామి ఆలయంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు. ఆలగడ్డలో శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల జిల్లాలో శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాలలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఎన్ఎండి ఫారూక్. నంద్యాల పట్టణంలోని బాల అకాడమీ రవీంద్ర హై స్కూల్లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.